శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. మరి మిథున రాశి వారికి ప్రారంభం నుంచి ఇంచుమించుగా ఈ పక్షం అంతా కూడా రవి రాశి అందే సంచరిస్తూ శుక్రునితో కలిసి ప్రయాణం చేయడం జరుగుతుంది. అంటే జాతకుడికి మంచి కాన్ఫిడెన్స్గా ధైర్యంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. మంచి హోదాలో ఉన్నటువంటి మిత్రులు కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, జాతకుడికి ప్రోత్సాహంగా బలంగా సహాయం చేసే అవకాశం ఉంటుంది. శుక్రుడు రాశి అందు ఉండడం వలన జాతకుడు కొత్తగా ఏదైనా టెక్నాలజీ నేర్చుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అది ఎక్కువగా స్త్రీలైతే ఏదైనా ఒక కళ అభ్యసించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది డ్యాన్స్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, సంగీతం అవ్వచ్చు, ఏదన్నా ఒక కళలో ప్రావీణ్యం సంపాదించడం. ఆల్రెడీ కొంత ప్రావీణ్యం ఉన్నవాళ్ళు వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ రుజువు చేసుకోవడం, అలాగే ఏదైనా ప్రోగ్రాంలో కానీ అకేషన్లో కానీ పాల్గొని వాళ్ళ యొక్క ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఉంటుంది. 10 మంది దృష్టి ఆకర్షిస్తారు. ఖచ్చితంగా మంచి గుర్తింపు నేము రావడం జరుగుతుంది. అలాగే మీడియా, టీవీ, యాంకరింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి ఇది చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త కొత్త అవకాశాలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ పక్షంలో మీకు షష్టాధిపతిగా ఉన్నటువంటి కుజుడు లాభస్థానంలో ఇంచుమించుగా మీకు ఈ నెల 12వ తారీఖు వరకు గతంలో మీరు తీసుకున్నటువంటి వేతనం కన్నా, రెమ్యునేషన్ కన్నా ఈసారి అది అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. మరి కొంతమంది ఏదైనా ఖరీదైనటువంటి వాహనం కానీ, గృహోపకరణాలు కానీ, విలాసవంతమైన వస్తువులు కానీ కొనుక్కున్నామని ఉద్దేశం ఉన్న వాళ్ళకి రుణ సౌకర్యం అంటే అప్పు ద్వారా ధనం లభించే అవకాశం ఉన్నది. జూలై 12 తర్వాత లాభాధిపతి కుజుడు వ్యయంలో ఉండడం వల్ల అనుకోని ఖర్చులు, ఇది ఎక్కువగా భూములు, స్థిరాస్తులు, ట్యాక్సులు వాటి చెల్లించడానికి, ఇన్స్టాల్మెంట్లు, వాయిదాలు చెల్లించడానికి ఎక్కువ ఖర్చు అవ్వడం జరుగుతుంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మీ రక్త సంబంధీకుల కొరకు లేదంటే మీ చిన్ననాటి స్నేహితుల కొరకు ధనాన్ని వెచ్చించవలసి ఉంటుంది. అలాగే గురువు కూడా 12లో ఉండడం వల్ల ఉద్యోగ మార్పు కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు మరికొంత వేగవంతంగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అంటే ఒకసారి మనసులో అనుకుంటే ఎవరైతే దాన్ని వెంటనే అమలు చేస్తుంటారో ఈ రాశి జాతకులు కాబట్టి వాళ్ళకి తొందరగా ఉద్యోగ మార్పు కొరకు చేసే ప్రయత్నాలు కానీ, లేదంటే ఏదైనా దూర ప్రాంతంలో విదేశంలో ఉద్యోగ ప్రయత్నం చేస్తే వాళ్ళకి కానీ మరి సమయం అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. సో ఇంకో విధంగా ఆలోచించినప్పుడు ఈ శని భగవానుడు ఈ పక్ష ప్రారంభం నుంచే వక్రించి ఉండడం జరిగింది. 9వ స్థానంలో వక్రించి ఉండడం అన్నది గతంలో ఏమైనా మీరు కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి మధ్యలో ఆగిపోయి ఉన్న ఉద్యోగ ప్రయత్నాలు కానీ, విదేశ ప్రయత్నాలు కానీ ప్రయత్నం చేసి ఆగిపోయి ఉంటే ఇంకొకసారి మీరు ప్రయత్నం చేయడం వల్ల అవి సఫలీకృతమై మళ్ళీ తిరిగి మీ పనులు పునఃప్రారంభం అయ్యే అవకాశం ఉంది. మరి ఇంకా ఏంటంటే ఉద్యోగ సంబంధించినగా ఏవైనా మీ గతంలో ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా ఉద్యోగం మధ్యలో మానివేసి ఉన్నా మరి ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల పోగొట్టుకున్న ఉద్యోగం కానీ మళ్ళీ కొత్తది కానీ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా వృత్తిపరమైన సమస్యలు సాల్వ్ అవుతాయి. బట్ ఏదైనా కొంచెం నిదానంగా వ్యవహరించడం మంచిది. ఏదైనా అన్ని పనులు సావకాశంగా ముందుకెళ్తాయి. బుధుడు వాక్చాతుర్యంలో ఉండడం వల్ల మీ యొక్క వాక్చాతుర్యంతో ఖచ్చితంగా సమస్యలు పరిష్కరించుకుంటారు. అలాగే కొత్తగా ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి, 2-3 భాషలు నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. ధనాధిపతిగా ఉన్నటువంటి చంద్రుడు కూడా మరి పక్షం అంతా ఇంచుమించుగా మీకు అనుకూలమైనటువంటి స్థానాల్లో తిరగడం, అలాగే బుధుడు వాక్స్థానంలో ఉండడం ఖచ్చితంగా మీ యొక్క వాక్కుకి విలువ పెరుగుతూ ఉంటుంది. అంటే స్వయం కృషితో
ధనం సంపాదించే ప్రయత్నం చేస్తారు. అలాగే మాతృస్థానం అంటే మీకు పెద్దవారి ద్వారా వచ్చినటువంటి స్థిరాస్తి ద్వారా కానీ, లేదంటే దగ్గర బంధువుల ద్వారా కానీ కొంత ఆర్థిక పరంగా మీకు అది గిఫ్ట్ రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ, ధన రూపంలో కానీ, కొంత బహుమతి రూపంలో మీకు ఈ వారం ధనం లభించే అవకాశం ఉంటుంది. గత కొంతకాలంగా మీరు ఏదైనా స్థిర నివాసం కొరకు అంటే స్థిరమైనటువంటి గృహం కొనుక్కునే ప్రయత్నం కానీ, అద్దె ఇల్లు మారే ప్రయత్నం కానీ చేస్తూ ఉంటే మరి ఈ వారం కూడా అది కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తగినటువంటి ధన సహకారం, ప్రభుత్వ ప్రోత్సాహం, ఏదైనా డాక్యుమెంట్స్ ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి క్లియర్ అవ్వడం, ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఇప్పటి వరకు కూడా మీరు ఏమైనా గృహం కొనుక్కోకుండా ఉంటే ఈ సమయంలో అయినా మరి కుజుడు కూడా మీకు 12వ స్థానంలోకి ఈ జూలై 12 తర్వాత వస్తున్నాడు. కాబట్టి స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టే కార్యక్రమాలు స్టార్ట్ అవుతుంటాయి. కాబట్టి ఏదైనా ఆ ప్రయత్నం చేయండి. సో ఏదైనప్పుడు కూడా ఏదో ఒక సమస్య ఈ రాశి వారికి ఎప్పుడు ఉండనే ఉంటుంది. అవి సాల్వ్ అవుతూనే ఉంటాయి. కొన్ని సమస్యలుగానే మిగిలిపోతుంటాయి, మిగతా సమస్యలు మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోతుంటాయి. ఏదైనా ఈ రాబోయే 15 రోజులు జాతకుడికి కొంతవరకు వ్యక్తిగతంగా చాలా కాన్ఫిడెన్స్గా, సుఖంగా, సంతోషంగా ఉండే అవకాశం ఉంది. కానీ కామన్గా ప్రతి విషయానికి ఆందోళన పడుతూ టెన్షన్ పడకుండా పనులు సావకాశంగా పూర్తి చేసుకుంటే చాలా హ్యాపీగా, ఫ్రీగా మరి ఈ మాసం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. చాలామంది ఈ మాస ఫలితాలు, పక్ష ఫలితాలు వాళ్ళని గమనిస్తూ రుణ సమస్యలతో చాలామంది బాధపడడం జరుగుతూ ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, ఈ రుణం తీరే విధానం ఏమైనా ఉంటుందా అని అడుగుతూ ఉంటారు. అంటే రుణం అన్నది ఏంటంటే కేవలం మనం ఒకరి దగ్గర తీసుకున్నటువంటి ధనమే కాకుండా కొన్ని జన్మతా కొన్ని బాధ్యతలు వస్తుంటాయి. వాటిని కూడా మనం రుణంగానే అంటూ ఉంటారు. అయితే ఏదన్నా ఒకళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ధనం తిరిగి తీర్చే ప్రయత్నంలో చాలామంది కొన్ని సూచనలు ఏ విధంగా తీర్చాలన్నటువంటి విషయాన్ని అడుగుతుంటారు. అయితే కామన్గా రుణం తీరాలంటే ముందుగా అది కొద్దిగా జోక్గా ఉన్నా ముందు అప్పు చేయడం అన్నది స్టాప్ చేయాలి ఏదో విధంగా. అలాగే మీ యొక్క ఆదాయంలో ఎంతవరకు మనకి మిగిల్చుకోగలం అన్నది పరిశీలించి మీ యొక్క జన్మ నక్షత్రానికి సాధన తార వస్తుంది ఒకరోజు. అంటే మీది అశ్విని అయితే ఆరుద్ర, ఇలాగ మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది. ఆ సాధన తార ఉన్న రోజున ఎవరికైతే మీరు ధనం ఇవ్వాలో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి, సార్ ఈ రోజు నుంచి మీకు కంపల్సరీగా నేను మీ యొక్క రుణం తీర్చే ప్రయత్నం చేస్తున్నాను, దానికి ప్రారంభంగా ఈరోజు ఇగో ఈ ధనాన్ని మీరు స్వీకరించి దాన్ని జమ కట్టుకోండి అని చెప్పి వాళ్ళతో ఆతిథ్యం ఏదో టీయో మంచిలో తాగి ఖచ్చితంగా మీరు మీ గృహానికి రావడం చేయండి. అలాగే ప్రతి 9 రోజులకి ఒక సాధన తార వస్తుంటుంది. అప్పుడు డైరెక్ట్గా అతనికి కాకపోయినా ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్లోనో ఒక డబ్బాలోనో మీరు ఆ సాధన తార రోజు అతను అప్పు తీర్చే ప్రయత్నం కొంత అమౌంట్ యాడ్ చేయండి. ఎంతో కొంత అమౌంట్ చేసి నెక్స్ట్ మళ్ళీ 9వ రోజు నాటికి మళ్ళీ ఎంతో కొంత జమ చేసి ఈ విధంగా చేయడం వల్ల నెమ్మదిగా మీ యొక్క రుణం కంపల్సరీగా తీరే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. రుణదాతల ఒత్తిడి ఎక్కువగా ఉంది, ఏదో వచ్చి ఇబ్బంది పెడుతున్నారు, పదే ఫోన్ చేస్తున్నారు. అలాంటి సమయంలో మాత్రం మీరు కంపల్సరీగా ఏదన్నా హనుమాన్ టెంపుల్లో శుక్రవారం రోజు, అది ఉదయం అయితే ఉదయం లేదంటే సాయంకాలం అయితే సాయంకాలం, ఒక 6 గులాబీ పూలు తాజాగా ఉన్నవి హనుమాన్ ఆలయంలో సమర్పించండి. స్వామిని అలంకరించమనండి. అక్కడ ఉన్నటువంటి సింధూరం బొట్టు తీసుకొని మీరు తిలకంగా ధరించండి. ఇలా ఒక 6 శుక్రవారాలు స్వామికి ఈ ఎర్ర గులాబీలు సమర్పించడం వల్ల మీకు కంపల్సరిగా రుణదాతల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. ఏదో విధంగా రుణం తీర్చే ప్రయత్నం కూడా కనబడుతుంటుంది. సో ఏదైనా రుణం తీర్చాలంటే కొంత ప్రయత్నం కూడా అవసరం. అలాగే ఏదన్నా
ఒక నియమాన్ని పాటించడం అంటే ఒక దీక్ష. ఈ అప్పు తీర్చేదాకా మనం ఏదో ఈ సిగరెట్ కాల్చడం, లేదంటే ఈ మందు తాగడం, లేదంటే ఈ స్త్రీతో నేను మాట్లాడడం. ఎందుకంటే సాధారణంగా అప్పుల పాలైన వాడికి ఇలాంటిది ఏదో ఒక అలవాటు ఉంటుంది. లేదంటే ఒక పేకాట, లేదంటే ఒక బెట్టింగు. దీనివల్లే అతను అప్పుల పాలవడం జరుగుతుంది. కాబట్టి అది ఒక నియమంగా పెట్టుకొని, అంటే ఏ కారణం వల్ల మీరు అప్పు అయితే చేశారో అది మీరు నియమంగా దాన్ని వదులుకునే ప్రయత్నం చేయడం వల్ల కూడా ఖచ్చితంగా మీకు ఈ యొక్క పట్టుదలతో మీ రుణం తీరే అవకాశం 100% ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఇంకొక విషయం ఏంటంటే, అంటే మీరు ఒక వ్యాపారం నిర్వహిస్తున్నా, ఒక వృత్తి చేస్తున్నా, ఏదైనా ఒక గృహమైనా ఈ అప్పులు పాలవడానికి కారణం ఏంటంటే, మీ ఇంట్లో లేదంటే మీ వ్యాపార సంస్థలో చిన్న చిన్న చిల్లర దొంగతనాలు జరుగుతుంటాయి. అది ఎవరైనా అవ్వచ్చు, మళ్ళీ మీరు బాధపడతారు. అది ఎవరో కూడా గమనించక్కర్లేదు. దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి. ఈ చిల్లర దొంగతనాలు, ఈ మిస్మేనేజ్మెంట్ ఉండడం వల్ల ఆ సంస్థ అప్పులు పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాటిని కంట్రోల్ చేస్తూ కొంత కఠినంగా ఉండడం మంచిది. ఈ విధంగా చేయడం వల్ల మీ యొక్క రుణ సమస్య 100% త్వరలోనే తీరిపోయే అవకాశం ఉంటుంది. స్వస్తి.